హలో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు గోంగూరతో బిర్యానీ అయితే చేసేస్తున్నానండి. గోంగూర బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది. అందుకనే మీతో అయితే షేర్ చేసేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా మొదలెట్టే ముందు ఒక 2 గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకుని నానబెట్టేసుకోండి. బియ్యం నానబెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. సేమ్ బిర్యానీకి ఎలా వేసుకుంటామో అలానే అనమాట. ఇది బిర్యానీ కన్నా ఫాస్ట్గానే అయిపోతుంది. దీంట్లో ఇంకా మనం ఏం మసాలాలు ఏం అవసరం లేదండి. స్పైసెస్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. మసాలా ఏం అవసరం లేదనమాట. ఈ మసాలా సరుకులన్నీ ఫ్రై చేసేసుకున్నాక బాగా ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే మనం ఒక 2 ఉల్లిపాయలు కోసుకుని వేసుకోవాలండి. 2 ఉల్లిపాయలు కోసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోనే పచ్చిమిర్చి మాత్రం ఎక్కువ వేసుకోవాలండి. 6-7 కాయలు వేసుకోండి. దీంట్లోనే మనం పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకుని బాగా మగ్గిపోనివ్వాలి. మూత పెట్టుకుని 2 నిమిషాలు అన్నమాట. త్వరగానే మగ్గిపోతుంది కదా, బాగా మగ్గపెట్టేసుకోవాలన్నమాట. అందుకన్నా ముందు మీలో ఎంతమందికి గోంగూర అంటే ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. గోంగూరతో ఇంకా ఏమేమి వెరైటీస్ చేస్తారో కూడా నాకైతే చెప్పండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గిపోయాక దీంట్లోనే టమాటా కూడా వేసేయాలి. టమాటాలు కూడా వేసేసుకుని తిప్పేసుకోవాలి. టమాటా మగ్గిదాకా కొంచెం కలుపుకుని మూత పెట్టేసుకోండి 2 నిమిషాలు. టమాటా బాగా మగ్గిపోయాక దీంట్లోనే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. టమాటా త్వరగానే మగ్గిపోతుందండి. మగ్గిపోయాక దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని కొంచెం పసుపు వేసుకోండి, ఎక్కువ వద్దు. కొంచెం పసుపు వేసుకున్నాక బాగా తిప్పుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాక కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలండి. ఎందుకంటే అడిగంటేస్తుందని. అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసేసుకున్నాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా మగ్గిపోయాక మన గోంగూర అయితే దీంట్లో వేసేసుకోవాలి. గోంగూరని ముందే శుభ్రంగా కోసేసుకుని బాగా కడిగేసుకుని అదైతే దీంట్లో వేసేసుకోవాలి. ఒకసారి శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గబెట్టుకుంటే గోంగూర త్వరగానే మగ్గిపోతుందండి. గోంగూర ఇలా తిప్పుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇదిగో ఇలా మగ్గిపోయిందనమాట. దీంట్లోనే మనం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్నాక మనం బియ్యము 2 గ్లాసులు తీసుకున్నాం కదా, 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ అయితే కొలుసుకోవాలి. లోపలని 4 గ్లాసులు వాటర్ కొలిసేసుకొని దీంట్లో అయితే వేసేసుకోవాలి. వాటర్ వేసాక దీంట్లో మనం ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి, అందుకే చెప్తున్నాను. ఎవరికైనా డౌట్ రావచ్చు ఎక్కడ ఉప్పు వేసింది లేదు అనేసి. ఉప్పు వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. బాగా ఎసరు మరిగాక దీంట్లో మనం నానబెట్టుకున్న బియ్యం బాగా వాడ్చేసుకుని వేసేసుకోవాలండి. దీంట్లో బాగా వేసేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుంటే హైలోనే ఉంచుకోండి. గమ్మున దగ్గరికి వస్తుంది. ఇదిగో ఇలా వచ్చాక మళ్ళీ ఒకసారి తిప్పేసుకుని బాగా సమానంగా చేసేసుకుని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా ఉక్కునిస్తే మన గోంగూర బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని ఎక్కువైతే తిప్పేయకూడదు, వాటర్ ఉన్నప్పుడే తిప్పాలి. వాటర్ అంతా ఇంకిపోయాక తిప్పమంటే అన్నం అనేది మెత్తపడిపోతుందండి. అందుకనేసి ఎక్కువ తిప్పకూడదు. అలా సమానంగా చేసేసి మూత పెట్టేసి ఉంచేస్తే సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. అంతే, మన వేడి బిర్యానీ అయితే గోంగూర బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వంట అయితే మీరు ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసేయండి.